all the patients, all my staff who has really supported to spread the awareness. I wish everyone happy World IVF Day, happy World Embryology Day. అసలు ఎందుకు మనం ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఇంత అవేర్నెస్, ఎందుకు ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి అని అంటే, ఫర్టిలిటీ అనేది మిగతా అన్ని లాగా కాదు. మనకి హార్ట్ ప్రాబ్లం ఉంటే పెయిన్ వస్తుంది, సిమ్టమ్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. గుట్టెలో లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుంది, చేయి గుంజుతుంది అంటే చదువు రాని వాళ్ళు కూడా హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, లేదంటే కడుపులో నొప్పి వస్తుంది అంటే కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయేమో, హాస్పిటల్కి పదండి అని అందరికీ తెలుసు విషయాలన్నీ. కాకపోతే ఫర్టిలిటీలో ఏంటి అని అంటే అవేర్నెస్ లేదు. ఫర్టిలిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఉండవు, లేదా నొప్పి గిప్పి ఏమీ ఉండదు. ఒకవేళ పేషెంట్స్కి ఎస్ మాకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలిసినా కూడా చెప్పుకునే అంత ధైర్యము లేదు. ఇంకా మన సొసైటీలో చాలా అపోహలు, చాలా మిత్స్ ఉన్నాయి ఫర్టిలిటీ మీద. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్. ఈ అవేర్నెస్ ఎందుకు స్ప్రెడ్ చేయాలి అని అంటే, ఇనీషియల్ స్టేజెస్లోనే మనకి చిన్న వయసులో అంటే 35 years 40 yearsలో కాకుండా 25-30 yearsలోనే మనం బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకొని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే చూపెట్టుకుంటే మనకి ఏంటి అని అంటే చిన్న మెడిసిన్స్, చిన్న వాటిలతోటి, చిన్న ట్రీట్మెంట్స్ తోటి మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అలా కాకుండా మా అత్తకి లేట్గా పుట్టినారు, మా ఆడపడుచుకి లేట్గా పుట్టినారు, మా వంశంలో లేట్ పెళ్ళై ఇన్ని రోజులే కదా, అంత పెద్ద ట్రీట్మెంట్స్ ఎందుకు, ఏం ప్రాబ్లం లేదు, భార్య భర్త బాగానే కలిసి ఉంటున్నాం కదా, మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇలాంటి అపోహలన్నింటిలో కూడా ఐవీఎఫ్ అంటే ఇన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, బేబీస్ ఆర్టిఫిషియల్ బేబీస్ ఏమో, మన ఎగ్ మన స్పర్మ్ కాదేమో, ఇలాంటి అపోహలన్నిటి వల్ల ఫర్టిలిటీ సెంటర్కి రావడానికే చాలా డిలే చేస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు? 35 years 40 years, ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే ఇక కాదు ప్రెగ్నెన్సీ అన్న టైంలో వచ్చేసరికి మనకి ఆడవాళ్ళల్లో ఏంటి అని అంటే ఏజ్తో పాటు ఎగ్ నెంబరు తక్కువైపోతుంది, క్వాలిటీ కూడా తక్కువైపోతుంది. ఆఫ్టర్ 35 years ఎగ్స్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. అలాగే మగవాళ్ళల్లో కూడా ఏజ్తో పాటు క్వాలిటీ డిక్లైన్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది, వీళ్ళు 35 years వచ్చేసరికి ఆ ప్రెగ్నెన్సీస్ ఎగ్స్ తక్కువ అవడం వల్ల, స్పర్మ్స్ తక్కువ అవడం వల్ల చిన్న మెడిసిన్స్ తోటి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. చాలా మంది పేషెంట్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ దాకా వెళ్లాల్సింది ఉంటుంది. చాలా మంది పేషెంట్స్కి ఈ మధ్య ఎగ్స్ అయిపోవడం వల్ల డోనర్స్ కూడా ఆప్ట్ చేయాల్సింది ఉంటుంది. సో మీ బేసిక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని పెట్టడం వల్ల మనకి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ ఏంటి అని అంటే, ఎస్ పెళ్ళైన 1 yearకి 2 yearsకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే ఒక ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ధైర్యంగా చెప్పుకోవాలి, ధైర్యంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ వాట్ వీ వాంట్ టు ప్రౌడ్లీ అనౌన్స్, ఏంటి మనకి అనౌన్స్ చేయాలి అని అంటే, 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో మనం చేసే రీసెర్చ్ ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ చాలా వెరీ ఫేమస్ కాన్ఫరెన్స్లో యాక్సెప్ట్ అయింది. ఎష్రే అనేసి టోక్యోలో, ఆస్పైర్ చైనాలో, ఇలాంటి వరల్డ్ ఫేమస్ కాన్ఫరెన్స్ అన్నిట్లో కూడా మనకి 4 papers 11 papers ఏ ఫర్టిలిటీ సెంటర్స్కి కూడా ఇన్ని పేపర్స్ యాక్సెప్ట్ అయింది. ఎన్ని లీడింగ్ ఫర్టిలిటీ సెంటర్స్కి కూడా చాలా తక్కువ సెంటర్స్లో ఇన్ని పేపర్స్ యాక్సెప్ట్ అయింది. సో మనం చేసే రీసెర్చ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇక్కడ చేసే రీసెర్చ్ మనం వరల్డ్ వైడ్ పబ్లిష్ చేయడం వల్ల మనకున్న పేషెంట్స్కి వరల్డ్లో బేసిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏదైతే అప్డేటెడ్ టెక్నాలజీస్ ఉంటాయో అవన్నీ కూడా ప్రపంచంలో అందరూ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల అలాంటివన్నీ మన పేషెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా బెనిఫిట్ అవుతుంది, రీసెర్చ్ అన్ని అడ్వాన్స్ రీసెర్చెస్ వల్ల మన పేషెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా బెనిఫిట్ చేయగలుగుతాము